2025లో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి తరుణంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణమనేది ద్వాదశ రాసులలో 4 రాసుల వాళ్లకి అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి 4 రాసుల వాళ్లు కూడా ద్వాదశ రాసులలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా ప్రత్యేకమైన దానాలు గ్రహణం తర్వాత ఇచ్చుకోవాలి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రిపూట 9:55 ప్రారంభమవుతుంది. దీనిని స్పర్శకాలం అంటారు. ఆ తర్వాత రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం అర్ధరాత్రి 1:26 పూర్తయిపోతుంది. దీనిని మోక్షకాలం అంటారు. ఆద్యంత పుణ్యకాలం గ్రహణ సమయం 3:30 పాటు ఉంటుంది. అయితే జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణగోచారమని చెప్పారు. గ్రహణగోచారం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడొచ్చే 1, 4, 8, 12 రాశులలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణము అధమ ఫలితాలను కలిగింపచేస్తుందని, ఇబ్బందులు కలిగింపచేస్తుందని గ్రహణగోచారం మనకు జ్యోతిష్యశాస్త్రంలో చెప్తుంది. ఈ అఘమ ఫలితాల ప్రభావం 6 నెలల పాటు పనిచేస్తుందని కూడా జ్యోతిష్యశాస్త్రంలో చెప్పారు. అయితే 6 నెలలు కూడా ఇబ్బందుల్లేకుండా ఉండటానికి, అధమ ఫలితాలు రాకుండా ఉండటానికి గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించుకోవాలని చెప్పారు. సంపూర్ణ చంద్రగ్రహణం 12 రాసులలో అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి, ఇబ్బందులు కరిగింపజేసేటటువంటి 4 రాసులలో మొట్టమొదటి రాశి కుంభరాశి. ఎందుకంటే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది. కుంభరాశి వాళ్లకి 6 నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి 6 నెలల పాటు కుంభరాశి వాళ్లు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారం, సరైన సమయానికి నిద్రించడం చెయ్యాలి. అలాగే ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి వాళ్లకి మనసు మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. చంచల మనసులు విడిచిపెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాలి. రెండో రాశి వృశ్చిక రాశి. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడే కుంభరాశి 4వ రాశవుతుంది. వాళ్లకి చతుర్థంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్లు విద్యాపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చే సూచనలుంటాయి. అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోవడం గానీ, అమ్ముకోవడం గానీ చేసే విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాసులలో రెండో రాశి వృశ్చిక రాశి. ఆ తర్వాత ద్వాదశ రాశులలో కర్కాటక రాశివాళ్లు అతి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కర్కాటక రాశివాళ్లు వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్లేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. వేళకు భోజనం చేయటం, సమయానికి నిద్రించడం చెయ్యాలి. అదే బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని నిందలు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాసుల్లో ఆఖరి రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి వాళ్లకి 12వ ఇంట్లో కుంభంలో గ్రహణం ఏర్పడుతోంది. 12వ ఇల్లు వ్యయస్థానం అంటే అజ్ఞాత శత్రువులకు సంకేతం. కాబట్టి మీనరాశి వాళ్లకి 6 నెలల పాటు వృధా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అజ్ఞాత శత్రువులు, రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రిపూట ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ద్వాదశ రాశులలో 4 రాశుల వాళ్లు అతి జాగ్రత్తగా ఉండాలన్న సంకేతం ఇస్తుంది. కుంభ, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి. అయితే ఈ 4 రాశుల వాళ్లకి సంపూర్ణ చంద్రగ్రహణం అధమ ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఇబ్బందులు 6 నెలల పాటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు గ్రహణ సందర్భంగా పాటించుకోవాలి. గ్రహణం ప్రారంభం కాగానే అంటే రాత్రి 9:55 పట్టు స్నానం చేయాలి. చక్కగా స్నానం చేసి రావాలి. తర్వాత ఇష్టదేవతలను ప్రార్థించుకోవాలి. తర్వాత దుర్గా స్తోత్రాలు, శివుడి స్తోత్రాలు వింటే మంచిది. గ్రహణ సమయం మొత్తం 3:30 పాటు ఉంటుంది. ఆ సమయంలో మీకు వీలైనంతసేపు దుర్గా స్తోత్రాలు, శివుడి స్తోత్రాలు వింటే ఈ అధమ ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. దుర్గా స్తోత్రంగాని, దుర్గా కవచంగానే చదివినా విన్నా
అద్భుత ఫలితాలు ఉంటాయి. చంద్రశేఖరాష్టకాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలుంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదివినా విన్నా అద్భుత ఫలితాలుంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలుంటాయి. ధూం దుర్గాయే నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం నమో వెంకటేశాయ ఈ 3 మంత్రాలు గ్రహణ సమయంలో మనసులో స్మరించుకుంటూ ఉంటే ఈ 4 రాసుల వాళ్లకి అధమ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే గ్రహణం పూర్తయ్యే సమయం అర్ధరాత్రి 1:26 కాబట్టి అర్ధరాత్రి విడపస్నానం చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం మంత్రాన్ని స్నానాలు మాత్రమే విడపస్నానం చేస్తారు. మిగిలిన సాధారణ ప్రజలందరూ కూడా మర్నాడు పొద్దున చేసుకోవచ్చు. 12 రాసుల్లో 4 రాసుల వాళ్లు మాత్రం రాహుగ్రస్త చంద్రగ్రహణమైపోయిన మర్నాడు అంటే సెప్టెంబర్ 7 ఆదివారం మర్నాడు, సెప్టెంబర్ 8 సోమవారం శివాలయానికి వెళ్లి శివాభిషేకం చేయించుకుని దానాలిచ్చుకోవాలి. చేయబడిన చిన్న నాగపడగని, రెండవది వెండి లోహంతో చేయబడిన లేదా రాగి లోహంతో చేయబడిన చిన్న చంద్రబింబం, ఇత్తడి లోహంతోనైనా పర్లేదు, దానఫలితం ఉంటుంది. మీకు వీలైతే వెండితో చేయించుకోండి లేదా పంచలోహాలైనా పర్లేదు. అంతేకాకుండా రాహువుకు మినుములు ఇష్టం కాబట్టి 1.25 కేజీ మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానమివ్వాలి. చంద్రుడికి తెలుపు రంగు ఇష్టం కాబట్టి 1.25 కేజీ బియ్యాన్ని తెల్లని వస్త్రంలో కట్టి దానమిచ్చుకోవాలి. ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా దానమివ్వండి. తెల్లటి వస్త్రాలు దానమివ్వండి. వీటిని గుడిలో పంతులుగారికి దానమివ్వాలి. 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ బియ్యము, రాగి, ఇత్తడి, పంచలోహాలతో చేయబడిన చిన్న నాగపడగని, చంద్రబింబాన్ని దానంగా ఇవ్వాలి. ఈ 4 రాసుల వాళ్లకి అధమ ఫలితాలుండవు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. వ్యతిరేక ఫలితాలు రావు. ప్రామాణికంగా చెప్పారు కాబట్టి గ్రహణ సందర్భంగా ఈ మంత్రాలు చదువుకోవటం, దానాలు చేయటం ద్వారా ఈ అధమ ఫలితాలు అన్నీ తగ్గిపోతాయి.